Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. హల్లెలూయా. మంచి దేశంలో ప్రవేశపెట్టడం అంటే మంచి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకురావడం. దేవుడు మంచివాడు కాబట్టి ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు మంచి చేస్తాడు. మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. ఇప్పుడు దాకా కీడును అనుభవించారేమో, శాపాన్ని అనుభవించారేమో, నష్టాలను అనుభవించారేమో, కష్టాలు గుండా వెళ్ళారేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మిమ్మల్ని మంచి పరిస్థితుల్లోకి ప్రవేశపెడతాడని, దేవుడు మిమ్మల్ని ఆనందంతో సంతోషంతో నింపుతాడని. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైన బానిసత్వం గుండా వెళ్ళారు. అయితే దేవుడు వారిని కానాను అనే సమృద్ధి గల దేశంలో వారిని ప్రవేశపెట్టారు. నయోమి గారు మరియు రూతు గారు మోయాబు దేశంలో ఉన్నప్పుడు చాలా నష్టపోయారు. అయితే బెత్లెహేముకు తిరిగి రాగా దేవుడు వారిని సమృద్ధితో నింపాడు. దేవుడు మీ జీవితాల్లో కూడా అన్ని విషయాల్లో సమృద్ధి అనుగ్రహిస్తారు. సమృద్ధి అయిన ఆరోగ్యం, సమృద్ధి అయిన సమాధానం, సమృద్ధి అయిన ఆహారం, అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అయిన దీవెనలతో మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తారని. లేదు అయిపోయింది అనే మాట ఇక నుంచి మీకు వినపడకుండా, కొరత ఉంది అనే మాట మీకు వినపడకుండా, కరువు కాలము అనే మాట మీరు వినకుండా దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడని. ఇప్పుడు దాకా ఆర్థికంగా నలిగిపోయారా? అప్పుల్లో ఉంటూ ఏమీ చేయలేక నిద్ర పట్టలేని రాత్రులతో కృంగిపోయారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడని, మంచి వాటితో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడి మీద విశ్వాసం ఉంచుకున్న వారిని దేవుడు ఏ కొదువా లేకుండా పోషిస్తాడు. గొప్ప కార్యాలు వారి పట్ల చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. వారిని లేవనెత్తండి, గొప్ప కార్యాలు చేయండి. మేలులతో వారిని తృప్తిపరచండి. ప్రభువా గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి. సహాయం చేయండి. కీడును కొట్టివేయండి, శాపాన్ని కొట్టివేయండి, ప్రభా శిక్షను కొట్టివేయండి. మంచి వాటితో వారిని తృప్తిపరచండి. అన్ని విషయాల్లో మంచి వాటితో వారిని తృప్తిపరచండి. సమృద్ధి వారు అనుగ్రహించండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.